ఇవాళ ఒక కథ చెప్పుకున్నాం. మీరు సంధ్యావందనం చిట్ట చివరిలో చతుస్సాగర్ పర్యంతం చెప్తారుగా, నువ్వు చెప్పు. ఆపస్తంగా కూర్చో, నువ్వు కూర్చో, నువ్వు చెప్పు అబ్బాయి. ఏ సూత్ర వినిపించాలి? ఆపస్తంభ సూత్ర కూర్చో, నువ్వు చెప్తా చెప్పు. చెట్టు చివర గోత్రం ఆశ్వరాయన సూత్రం 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 చెప్పు. వృక్షాక సార్ నువ్వు ఒక్కటి చెప్పరా బాయ్. సార్ నేను ఎంత తాగదు. ఆపస్తంభ సూత్ర అనా లేదా? కూర్చోండి సార్, ఇంకేమవుతారు. మీరు చెప్పేటప్పుడు చెట్టు చివర వస్తుంది ఆపస్తంభ సూత్ర వస్తుంది కదా. అంటే ఆపస్తంభ మహర్షి అని ఆ మహర్షి చెప్పిన పద్ధతిలో మనం ప్రతిదీ చేసుకుంటాం. ఉపనయనం కానీ, వివాహం కానీ, మరొకటి కానీ ఏదైనా శుభకర్మలన్నీ మనం ఆపస్తంభ మహర్షి అని ఆయన మొత్తం రాశారు. ఎలా చేసుకోవాలి రాశారు. కాబట్టి
ఆయన సూచించినట్లుగా మనం చేసుకుంటాం కాబట్టి మనం ఆపస్తంభ సూత్రం. ఋగ్వేదంలో అయితే ఆశ్వలాయన మహర్షి అని ఉన్నారు. ఆ ఆశ్వలాయన మహర్షి చెప్పినట్టుగా వాడు ఋగ్వేదం చదువుకున్న వాడు ఆ శాఖను బట్టి వాళ్ళని జాగ్రత్తగా చేసుకుంటారు. అలాగే యజుశాఖకు ఆపస్తంభ సూత్రుడు ఉంటారన్నమాట. అందుకోసం ఆ ఆపస్తంభ సూత్రంలో ఉన్నటువంటి వాడు ఎక్కువగా యజుర్వేదమే ఆచరించుకుంటారు, కృష్ణ యజుర్వేదం అన్నమాట. అందుకోసమే యజుశాఖాధ్యాయి ఆపస్తంభ సూత్ర అనుకుంటారు. ఈ ఆపస్తంభుడు ఒక మహాముని. ఆ మహాముని గురించి మనం తెలుసుకుందాం కొద్దిగా. ఆపస్తంభులు అనేటువంటి వారు ముఖ్యంగా మహామహర్షి. ఆయన తపస్వి అంటే తపస్సు ఎక్కువ చేసుకుంటున్నారు. లోకంలో అందరికీ ఉపయోగించే పని చేయాలి. మనం ఒక్కడమే పుణ్యం సంపాదించుకొని ఆ పుణ్యం వల్ల వచ్చేటువంటి ఆ భోగాలు కానీ అవి మనం ఒక్కడమే అనుభవించకూడదు. మనం ఏదైనా ఒక పుణ్యం చేస్తే అందరికీ ఉపయోగించేట్టు చేయాలి. ఇది ఆయన ఉద్దేశం. ఆయన జీవితం అంతా అలాగే చేశారు. అందుకోసమే ఆయన మానవుల్లో ఎవరైతే ఉత్తమమైనటువంటి జాతి వేదం చదువుకున్న వాళ్ళు ఉంటారో వాళ్ళందరూ ఎలాంటి ధర్మాన్ని అనుసరించి చేసే వాళ్ళు కృతార్థులవుతారు, అంటే ధన్యులవుతారో ఆ మార్గంలో ఆపస్తంభుల వారు సూత్రాలు రాశారు. ఆ సూత్రాలు ధర్మ సూత్రాలని, శ్రౌత సూత్రాలు, శుల్క సూత్రాలు ఇలా అనేక రకాలుగా రాస్తారు. యజ్ఞం చేసేటప్పుడు ఆపస్తంభుల వారిని అనుసరించి ఎలా యజ్ఞాలు చేయాలి, అలాగే మనం ఉపనయనం చేసుకోవడం, వివాహం చేసుకోవడం, మరొకటి ఈ నామకరణాలు చేసుకోవడం, ఇవన్నీ కూడా వ్రతాల దగ్గర నుంచి అన్నీ కూడా ఆపస్తంభుల వారు అన్నీ రాసి పెట్టారన్నమాట. అందువల్ల ఆపస్తంభుల వారు వారొక్కరి కోసం తపస్సు చేయకుండా మొత్తం జాతి అంతా కూడా, మానవ జాతి అందరూ కూడా బాగుపడాలి, ఈ ధర్మాన్ని ఆచరించాలి అని తపస్సు చేస్తున్నారు. అలా పుస్తకాలంతా రాసేసిన తర్వాత కొంతకాలం అయిన తర్వాత ఇంకా మనం తపస్సు చేసుకుందాం అనుకున్నాం. ఆయన తపస్సు చేసుకుందాం అనుకునేసరికి శిష్యులందరూ కూడా ఎక్కడ చేసుకుంటారు అయినా మీరెవ్వరూ నా వెంట రావద్దు. తపస్సు చేసుకునేటప్పుడు ఒక్కడే ఉండాలి, చదువుకునేటప్పుడు ఇద్దరు ఉండాలి, అలాగే మాట్లాడుకునేటప్పుడు ముగ్గురు ఉండాలి, అలాగే ప్రయాణం చేసేటప్పుడు నలుగురు ఉండాలి, పోట్లాడుకునేటప్పుడు చాలామంది ఉండాలి, కానీ పోట్లాడుకోకూడదు. అందుకోసం అనేక మంది ఎక్కడ తపస్సునకు ఎంతమంది ఉండాలి? తపస్సునకు ఒక్కడే ఉండాలి. రెండో మనిషి వస్తే మనం సరిగ్గా తపస్సు